ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో కిడ్నీ సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనవసర వ్యయం తగ్గిస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అభయారణ్యాల్లో వన్యప్రాణుల మనుగడకు ఎలాంటి ముప్పు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈరోజు. వార్తల వివరాలు: రాష్ట్రంలో కిడ్నీ సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం, కంచిలి మండలం మకరాంపురంలో 700 కోట్ల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును నిన్న ఆయన ప్రారంభించారు. అనంతరం పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేపట్టబోతున్నామని, తద్వారా ఇక్కడ శస్త్రచికిత్సలు జరగబోతున్నాయని వెల్లడించారు. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఎక్కువగా ఉన్న 7 మండలాల్లోని అన్ని గ్రామాలకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత మంచినీరు అందిస్తామని జగన్మోహన్ రెడ్డి వివరిస్తూ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించిన జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది. ఈ ఫిబ్రవరిలో ఇదే పలాసలో ఇదే కిడ్నీ రీసెర్చ్, ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనవసర ఖర్చులు తగ్గిస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో పాత్రికేయులతో నిన్న ఆయన మాట్లాడుతూ శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ రోజు జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ఖాళీ స్థలాన్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి, మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. తుపాను లాంటి ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు అడ్డుకోలేకపోయినా నష్టాన్ని నియంత్రించగలమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సకాలంలో సాగునీరు ఇస్తే నవంబర్ కంటే ముందే పంట చేతికొచ్చి తుపాను ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉండేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం సీతకన్ను వేసిందని, రాష్ట్రంలోని ప్రాజెక్టులను కనీసం నిర్వహించలేకపోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో మిగ్జామ్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలు, ఇళ్లు, రోడ్లను కేంద్ర బృందాలు పరిశీలించాయి. తిరుపతి జిల్లా గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు, చెరువులు, పంటలు, పొలాలు, విద్యుత్ సబ్స్టేషన్లు పరిశీలించింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా కరువు ప్రభావిత ప్రాంతాల్లో మరో కేంద్ర బృందం పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ప్రస్తుత హైకోర్టు శిథిలావస్థకు చేరుకున్నందున హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో నిన్న ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే సమావేశమయ్యారు. రాష్ట్రంలోని న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ప్రధానంగా ఇప్పుడున్న హైకోర్టు శిథిలావస్థకు చేరుకుందని ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ ప్రాంతంలో 100 ఎకరాల కంటే ఎక్కువ ప్రభుత్వ స్థలం ఉందని అధికారులు తెలియజేయడంతో అక్కడ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈరోజు. 1901 మార్చి 16న మద్రాసులో జన్మించిన ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులయ్యారు. 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆ దీక్షలోనే 1952 డిసెంబర్ 15వ తేదీన కన్నుమూశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం బలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అభయారణ్యాల్లో వన్యప్రాణుల మనుగడకు ఎలాంటి ముప్పు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి వాతావరణ మార్పుల కారణంగా వన్యప్రాణులపై ప్రభావం అధ్యయనం చేయాలని సూచించారు. కొల్లేరు, పాపికొండలు అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాధికారి మధుసూదన్ రెడ్డి వివరించారు. కాగా నంద్యాల అటవీ డివిజన్ను పరిపాలనా వన్యప్రాణి డివిజన్లుగా ప్రభుత్వం విభజించింది. ఈ మేరకు గురువారం గెజిట్ జారీ అయ్యింది. 4 రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్కు అభినందనలు తెలిపారు. ఆయనను సభాపతి స్థానంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర నేతలు కూర్చోబెట్టారు. శాసనసభాపతి పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితితో పాటు మజ్లిస్, సిపిఐ శాసనసభ్యులు మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈరోజు జరిగే గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. ఈరోజు శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలన్న అంశంపైనే ఈ చర్చ జరిగింది. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ చూపినందుకు ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ ఏపీఎస్ఈసీఎంకు జాతీయ పురస్కారం దక్కింది. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిన్న జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఏపీఎస్ఈసీఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి బీఏవీపీ కుమార్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగం ఆధారంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ రాష్ట్రాలను 4 గ్రూపులుగా విభజించింది. రెండో గ్రూపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ 83.25 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కిడ్నీ సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనవసర వ్యయం తగ్గిస్తామని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అభయారణ్యాల్లో వన్యప్రాణుల మనుగడకు ఎలాంటి ముప్పు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.